క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని సోదరులతో కలిసి ద్వైతవనంలో ఉండగా అక్కడికి అనేక మంది ఋషులతో వ్యాస మహర్షి వచ్చారు. అలా వచ్చిన వారిని చూసి ధర్మరాజు వారిని సకల మర్యాదలు చేసి వారందర్నీ కూర్చోబెట్టి వాళ్ల ఆజ్ఞలు పొంది కొంచెంసేపు వారితో ముచ్చటించిన తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షితో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించిన మహానుభావులు కదా, తమరికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుషులకు సర్వకాములను ఏ ఉపాయము చేత సిద్ధిస్తాయో సెలవివ్వండి అని ధర్మరాజు వ్యాస మహర్షిని అడగ్గా, అప్పుడు వ్యాస మహర్షి, నాయనా, చాలా మంచి ప్రశ్న వేశావు. ఈ విషయాన్ని పూర్వము నారద మహర్షి బ్రహ్మను అడగగా సర్వకామ ప్రధానములగు 2 వ్రతములు చెప్పారు. అందులో ఒకటి శతాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శైల వ్రతం. అందులో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి చెప్తాను, వినండి అంటూ వ్రతం గురించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. కార్తీక శుక్ల ద్వాదశి రోజు సూర్య సప్తమైన తర్వాత పాల సముద్రంలో యోగ నిద్ర నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో, మునులతో, శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వ మునులతో, దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడిన తులసి పూజ చేసి తులసిమాత కథలు విని భక్తి శ్రద్ధలతో దీపదానము చేసిన వారు సర్వ పాపములను వీడి నా సాహిత్యం పొందుతారు అన్నాడు. అందుకే అంతటి పుణ్య వ్రతమును మీరు కూడా ఆచరించాలని చెప్పాడు వ్యాస మహర్షి. ఈ వ్రతమును చేయువారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానముగాని, దానముగాని, పూజగాని చేసినచో అధిక ఫలితము పొందెదరు. క్షీరసము నుంచి లక్ష్మీదేవితో కూడి సమస్తమైన మునుల చేత కీర్తింపబడుతున్న పరమేశ్వరుడైన నారాయణుడు నివాసము చేయును. బృందావనమందు పూజనీయుడైన, మిత్రుడైన, తులసి సన్నిహితుడైన శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను భక్తియుక్తులై పూజించవలెను. కావున మానవ మాత్రులు ఎవరైనా ఈ వ్రతము చేసినా సమస్త పాపములు నశించి విష్ణు సాహిత్యమును పొందుతారు. శ్రీ మహావిష్ణువు మునుల చేత తులసివనమునందు పూజించబడుతున్న ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసివనమందు ఎవరు తులసి సంహిత విష్ణువును పూజించుచు వారు సర్వ పాపములు పోగొట్టుకుని విష్ణు సాహిత్యమును పొందెదరు. మునీశ్వరులైనను, యజ్ఞలు, నారదుడు మొదలగువారు కూడా సమస్త పాపములు నశించుటకుగాను బృందావనంలో సన్నిహితుడైన శ్రీమన్నారాయణనకు పూజ చేయుచున్నారు. పవిత్రుడైనను, శూద్రుడైనను, మహాపాతకము చేసిన వాడైనను కార్తీక శుద్ధ ద్వాదశి అంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి సంహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన పత్తిపోగువలే నశించును. ఇక బ్రాహ్మణుడు అయినచో ఫలము ఇట్టిదని చెప్పవలసిన పనిలేదు. తులసి సంహితుడైన విష్ణువును పూజించని వారి పూర్వ పుణ్యం కూడా పోయి నరకమునకు పోవుదురు. బృందావనమున సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్వర్గమును పొందగలరు. బృందావనంలో చాలా మహత్యము కలిగినది. అచట పూజించినట్లయితే విష్ణునకు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనమందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువునకు పూజ చేసిరి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సంహితుడైన నారాయణమూర్తిని పూజించని మనుజుడు 1,000,000 జన్మలు పాపిగా, చండాలుడిగా పుట్టును. ఈ రోజు బృందావనమందు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య, మహాపాతకాలు కూడా పూర్తిగా నశించి అనేక పుణ్య ఫలితాలు పొందుతారు. తులసి బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువుని పూజించుట శ్రేష్టమగును అని వ్యాస మహర్షి చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతమును చేయవలసిన విధానమెట్టిదో కూడా నాకు సూచించండి అని అడగ్గా వ్యాస మహర్షి ఇట్లా చెప్పెను. ధర్మరాజా, ఈ వ్రతము చేయువారు స్నాన సంధ్య వందనాలు పూర్తి చేసుకుని యథావిధిగా వేదమంత్రముల చేత భక్తి శ్రద్ధలతో పూజ చేయవలెను. ప్రథముగా పంచామృతం స్నానం గావించి ఆ పిమ్మట అభిషేకమునొచ్చి శ్రీ మహావిష్ణువునకు వస్త్రమునొచ్చి అలంకరించి నానా విధములుగా పుష్పముల చేతను, ధూప దీపముల చేతను పూజించి భక్తులతో నైవేద్యములిచ్చి
దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. లోకమునందు ఈ ప్రకారంగా ఎవరైతే పూజ చేస్తారో వారి సర్వ పాపాలు తొలగి సమస్త సుఖాలు పొందుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణం చేసుకుని సాయంకాలం మళ్లీ స్నానమాచరించి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి గోమయముచే అలికి రంగు ముగ్గులచే అలంకరించి పద్మములు, శంఖము, చక్రము, పాదములు 5 వన్నె ముగ్గులు పెట్టి తులసికోటను అందంగా అలంకరించి శ్రీ లక్ష్మీ స్నేహితుడైన విష్ణువును, తులసిని భక్తితో శరోపచారములతో పూజించి గీత వాయిద్యాలతో వేద ఘోషలతో తులసి కథలు వినవలెను. పుణ్యము కోరువారు ఎట్లైననా తులసి వ్రత మహత్యము వినవలెను. విష్ణుదేవునికి మిక్కిలి ప్రీతి చేయవలెనన్న ద్వాదశి రోజున బ్రాహ్మణ సభలో తులసి వ్రత మహత్యమును విన్నచో దుఃఖములన్నీయూ నశించి విష్ణు లోకమును పొందెదరు. ఈ పూజా సమయం అందు ధూపదీప చూపిన వారు కూడా గంగా స్నాన ఫలితాన్ని పొందుతారు. నీరాజనం చూపినచో పాపమంతయు నిప్పులో పడిన పత్తివలే నశించును. నీరాజనంను నేత్రమందు శిరస్సునందు అడ్డుకున్న వారికి విష్ణులోకము ప్రాప్తించును. తర్వాత కొబ్బరి బెల్లం, టెంకాయ, ఖర్జూరం, అరటిపండు, చెరకు ముక్కలు మొదలగునవి స్వామివారికి నివేదన చేయవలెను. తులసి సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువుకు నైవేద్యము సమర్పించి తాంబూలం, నీరాజనం నుసంగి మంత్రపుష్పములతో సహా పూజ పూర్తి చేసి తులసి సంహిత లక్ష్మీనారాయణ మహత్యమును, దీపగాన ఫలమును విని అనంతరం బాలబ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి. ఈ వ్రతమును ఆచరించిన వారి కోటి జన్మల పాపములు నశించి లోకమున సమస్త భోగములు అనుభవించుదురు. ఈ ద్వాదశ రోజున బృందావన సన్నిధియందు అవశ్యము దీపదానం చేయవలెను అని వ్యాస మహర్షి వారు ధర్మరాజుకు ఉపదేశించినారు.